నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అక్కడ ఏముంది అంటే తండ్రికి కుమారునికి మధ్య వేడబాటు అనేది, వ్యత్యాసము అనేది కలుగుతుంది. నిజంగా అక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి మరి కుమారుని చేయి విడిచినట్లు మనం చూస్తున్నాం. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. త్వరగా అమ్మ. మత్తయి సువార్త ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. చలమా మనం చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మిట్ట మధ్యాహ్న కాల వేళలో ఆయన సిలువలో ఎంతగానో పరితపిస్తూ ఉన్నాడు. మనం 1 గంట కరెంటు లేకున్నా, 1 గంట ఫ్యాన్ ఆడకపోయినా, ఎండలో ఉండాలన్నా కూడా అబ్బా ఎంతసేపు చెప్తారబ్బా అంటారు. కానీ యేసు ప్రభుల వారు మిట్ట మధ్యాహ్న వేళలో సిలువలో ఆ వేదనను భరిస్తూ తన రక్త చివరి బొట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకు ధారపోస్తూ తన ప్రాణాన్ని అర్పించే సమయంలో, తండ్రి నువ్వు నన్ను ఎందుకు చెయ్యి విడుస్తూ ఉన్నావు అని అక్కడ మనం చూసాం. అక్కడ తండ్రికి కుమారునికి మధ్య ఎడబాటు అనేది కలుగుతుంది. 4వ మాటలో అనేది ఎడబాటు అనేది దూరము, వ్యత్యాసమును మనము జ్ఞాపకం చేసుకుంటాం. 5వ మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను దప్పికొనుచు ఉన్నాను. ఎలాంటి దప్పికండి? ఎలాంటి దప్పిక? ఇప్పుడు మనందరం కూడా ఉన్నాం, ఉపవాసంలో ఉన్నాము. అయితే ఏ బాధ అనుభవించలేదు, ఏ శ్రమ అనుభవించలేదు, మనలో ఎలాంటి వేదన కూడా లేదు. కానీ యేసు ప్రభుల వారు వేదనను అనుభవిస్తూ ఉన్నాడు. కొరడా దెబ్బలు తిన్నాడు, తలపైన ముళ్ళ కిరీటాలు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పక్కన బల్లెపు పోటు. అయినప్పటికీ ఆయన అంత వేదన అనుభవిస్తూ తన ఎవరి కోసం అంటే తన ఆత్మీయ దాహం వేస్తుందండి. శరీర దాహం కాదండి, అక్కడ ఆత్మీయ దాహము. నేను ఆత్మ దాహం కొనుక్కు ఉన్నాను అని అక్కడ లేఖనంలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే మనమందరము కూడా రక్షించగలిగినటువంటి వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తున్నాను. రక్షింపకపోతే ఆత్మీయతలో నువ్వు బడపడలేవు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి 6వ మాట ఏంటండి? సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? తండ్రి ఇచ్చిన పని నెరవేర్చుటకు భూమి మీద ఆయనకు సమాప్తమైనదని చెప్తున్నా. నిజంగా నువ్వు నాకు అప్పగించిన పని అంతా కూడా నేను సమాప్తము చేసి ఉన్నాను, బాధ్యతగా వీటన్నిటినీ నెరవేర్చి ఉన్నాను అని అక్కడ లేఖనములలోనే మనం చూస్తూ ఉంటాం. నిజంగా సమాప్తమైనది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మనకేం కనబడుతుందంటే, మరి ఈనాడు చాలామంది ఎలా ఉన్నారు అంటే సమాప్తం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షణ కార్యము పూర్తి చేసి ఉన్నాడు, భూమి మీద ఆయన రక్షణ కార్యాన్ని పూర్తి చేసి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తుంటున్నాను. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి చివరిగా ఆయన ఏ మాట పలికాడండి? వాక్యంలోనికి వెళ్దాం ఇప్పుడు. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనానికి వెళ్దామండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటున్నాడు. చాలండి, ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మాటలో 4 ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనబడతాయండి. మొట్టమొదటిగా ఆధిక్యతతో కూడినటువంటి మాటగా ఉంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మరి 2వ మాట ఏంటి అంటే అప్పగించుకొనుటకు మాటగా ఉన్నట్లు మనం చూస్తామండి. 3వదిగా జయము పొందిన వాని మాటగా ఆ లేఖనములలోనే
మనం చూస్తాం. నాలుగోదిగా నిరీక్షణ గలవాని మాటగా ఉంది. ఆ 7వ మాటలో 4 అంశాలు దాగి ఉన్నాయండి. మొట్టమొదటిగా ఆధిక్యతతో కూడినటువంటి మాటగా ఉంది. ఆధిక్యత గల బంధువు మాటగా, బంధుత్వపు మాటగా ఆ లేఖనములలో మనం చూస్తాం. రెండవది అప్పగించుకొను మాటగా ఉంది. నిజంగా నాకు ఇచ్చిన పని సమాప్తమైంది, ఇంకా నా ఆత్మను నేను విజయోత్సవముతో కూడినటువంటి మాటగా ఉంది, జయము పొందినటువంటి వాని మాటగా ఉంది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఆధిక్యత గల బంధుత్వపు మాట ఏమిటి అంటే, అందుకు 49వ వచనాన్ని లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. 2వ అధ్యాయము 49వ వచనము. చాలమ్మా. ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా, మీరు నన్ను ఎందుకు వెతుకుచున్నారు, నేను నాకు తండ్రి అప్పగించినటువంటి పనుల మీద నేను ఉన్నాను అని అక్కడ బంధుత్వంతో కూడినటువంటి మాటగా, ఆధిక్యతతో కూడినటువంటి మాటగా ఉంది అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా. అదే సమయంలో తండ్రితో ఆయనకుండిన బంధుత్వం యొక్క త్రాడు బహుస్థిరముగా నిలిచి ఉన్నట్లు కూడా లేఖనములలోనే మనం చూస్తున్నాం. చివరి శ్వాస వరకు బంధుత్వము తెగిపోలేదండి. తండ్రికిని కుమారునికిని ఆ బంధము తెగిపోయిందా? చివరి శ్వాస వరకు కూడా తెగిపోలేదు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే బాల్యమందు నా తండ్రి నా పనుల మీద ఉండవలనని మీరెరగ, ఆయన బాల్యకాలంలో నుండి కూడా తండ్రి ఇచ్చినటువంటి పనిని నెరవేరుస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి చివరి శ్వాస వరకు కూడా ఆయన తన తండ్రి పనిని నెరవేర్చినట్లు మనం చూస్తుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామమ్మా త్వరగా. యోహాను